మాచర్లని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వాళ్ళ సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. అంతకుముందు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని 54 రోజులు జైల్లో పెట్టింది ఇదే కూటమి ప్రభుత్వం. ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి 18 నెలల కాలంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద, ఆయన మాజీ శాసనసభ్యులు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే, అటువంటి వ్యక్తి మీద 16 కేసులు ఈ కూటమి ప్రభుత్వం నమోదు చేయడం జరిగింది. జైలుకు కూడా పంపించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి జైలుకు పంపించడం జరిగింది. అసలు సంబంధం లేనటువంటి కేసులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి 2 వర్గాలు, ఏదైతే 2 వర్గాల్లో ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గాన్ని చంపితే అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు, వాళ్ళ బామ్మర్ది చెప్పాడు, సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రకటించాడు. ఇది వాళ్ళ వర్గ పోరులో భాగంగా ఒకటే పార్టీలో ఒకటే గ్రూపులకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే కమ్యూనిటీ కూడా, వాళ్ళు ఒకటే కులం, ఒకళ్ళనొకళ్ళు ఏదైతే శత్రుత్వం ఉంది వాళ్ళే చంపుకున్నారని చెప్పి సాక్షాత్తు ఎస్పీ కూడా ప్రకటించాడు. అయినా సంబంధం లేనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ సోదరుడి మీద అక్రమంగా కేసులు నమోదు చేసి ఈరోజు జైలుకు పంపించడం జరిగింది. దానికి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తూ మేము ఇక్కడ రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒకటైతే ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం, మీరు విత్తనం నాటారు, మీరు దీన్ని ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పలికిద్దో రానున్న రోజుల్లో ఖచ్చితంగా చూస్తారు. ఇది ఒక మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయాన్ని, ఏదైతే ఒక చెడు సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టారో, దీనికి ఖచ్చితంగా మేము ముగింపు పలుకుతామని మాత్రం చెప్తా ఉన్నాం.